నమస్తే, వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి ఘనంగా వేడుకలు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. 5 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం. తమిళనాడుకు చెందిన 2 అరెస్టులు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా 185వ ఫోటోగ్రఫీ డే దినోత్సవ వేడుకలు. ఆడపిల్లలకు భద్రత అనేది కేవలం ఆలోచన కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. పాణ్యం ఎమ్మెల్యే గారు చరితారెడ్డి. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్లోని బారాములాలో భూకంపం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో కలకత్తా ఆర్కే బేర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న డాక్టర్ మౌమితాపై గ్యాంగ్ రేపు అత్యాచారం జరిపి హత్య చేయడం, తన ఒంటిపై 14 గాయాలయ్యాయని 150 మిలీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా తల్లిదండ్రులు హైకోర్టులో వేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే అవయవాల మార్పిడి, అవినీతి అక్రమాలపై స్వాతంత్ర్యం దినోత్సవం ముందు రోజే డాక్టర్ మౌమిత ప్రశ్నించినందుకే అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మమతా బెనర్జీ మహిళా రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ అయినా ఏమి లాభం? స్వాతంత్ర దినోత్సవం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందని సంకలెగరేసుకుంటూ ఎర్రకోట సాక్షిగా ప్రధాని మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. పూర్తిగా ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో పార్టీలకి అతీతంగా పాల్గొని కాకినాడ జిల్లా ప్రజా సంఘాల నాయకులు రాయుడు మోజేష్ బాబు, పుల్లరాగు పలువురు మాట్లాడుతూ నిజమైన నిందితులను పట్టుకొని ఉరితీయాలని డిమాండ్ చేశారు. దాన్ని ఆ విషయంలో మరి వెనకాల దోషుల్ని మరి అత్యాచారం చేసిన మరి ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తిని మరి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఈ వెనకాల ఉన్న రాజకీయ పలుకుబడి ఉన్న మరి వెనకాల ఉన్న వ్యక్తుల్ని మరి ఈ అత్యాచారం చేసిన వ్యక్తుల్ని మరి వెంటనే పట్టుకొని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని మరి ఉరితీయాలని చెప్పేసి మేము ఇక్కడ కొవ్వొత్తుల ద్వారా ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఇలాగా నర్సులు ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఎటువంటి ఈ డాక్టర్లకి మరి ప్రొడక్షన్ లేకుండా మరి మనం హాస్పిటల్ వాళ్ళే మనకి ఎంత మన వాళ్ళు ఎవరో రాసుకున్నా సరే ఆ డాక్టర్లే మనల్ని మరి వాళ్ళ చూడటం జరిగిపోయాయి రాడే పోయాయి. మరి అటువంటి వైద్యుల్ని మరి అత్యాచారం చేసి చాలా దారుణంగా చంపడం అంటే చాలా దుర్మార్గం. మరి దీనికి ఇంతమంది యువత మరి మహిళలు మరి వచ్చి పెద్ద ఎత్తున మరి కాకినాడ టూలో మరి సర్పంచ్ యాక్షన్లో మరి నిరసన తెలియపరచడం చాలా మంచి విషయం. మరి ఇలా వచ్చిన వాళ్ళందరికీ మహిళలకి అందరికీ కూడా అభినందనలు తెలియపరచాను. నా పేరు రాయుడు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న దాసరి అశ్విక సహస్ర రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు జితేంద్రను పాఠశాల లోపలికి అనుమతించని వైనం. దీంతో తండ్రి భుజమెక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు జితేంద్ర చీమలు చూడు మరి చీమలు
ఇగో స్వీటు, ఇగో స్వీటీ. ఆగు, అచ్చు కట్టరా, కట్టు. కొంచెం మీది కాను, కొద్ది దగ్గర కాను, చెయ్యి కనిపిస్తుంది అచ్చు. నేను ఎత్తది ముడి ఏం కాదు, ఎట్నో వేయి. స్వీట్ వాళ్ళకి ఆ స్వీట్ గుండుకు తమ్ముని పెట్టులు ఇద్దరు. పెట్టినవా గుండు? విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒడిశా, ఢిల్లీ, తెలంగాణతో పాటు రాష్ట్రాలకు విస్తరించిన ఈ ముఠా నెట్వర్క్. సో వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ముఠా గుర్తున్నట్టు చేసి చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్, మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి, ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి, ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠా మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని మా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి 80 హాస్పిటల్, హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్కి 1 by 1 నోటీస్ పంపిస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల్ని అపహరించకుండా చూడడం అంటే. కండక్టర్ డ్యూటీలో ఉన్న సోదరుడికి రాఖీ పండుగ సెలవు దొరకలేదు. ఏటా రాఖీ కట్టే సోదరి సరస్వతి ఈ ఏడాది ఆనవాయితీని కొనసాగించాలనుకుంది. దీంతో బస్సు వెళ్లే దారిలో వేచి చూసి అందులో ఎక్కింది. తమ్ముడు కృష్ణమూర్తి నుదుటిన బొట్టు పెట్టి ప్రేమగా రాఖీ కట్టింది. అనకాపల్లి జిల్లా కోటౌరట్ల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశించారు. విద్యార్థుల మరణాలకు కారణమైన వారిని అరెస్టు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. విశాఖపట్నం 93 మంది పిల్లలు, ఒక అతను చర్చి పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర ఆర్ఫన్స్ ని, పేదవాళ్ళని ఒక 93 మంది చేర్పించారు. సరి అయిన శ్రద్ధ తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ ను పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా
అందరూ నలుగురు చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు. అందుకే నేను చెప్పాను, ఇమ్మీడియట్ గా ఆ హాస్టల్ ని క్లోజ్ చేసి, ఆ స్కూల్ ని క్లోజ్ చేసి, ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇస్తున్నా. ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, అరెస్ట్ చేయమని. ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తారు. నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ. అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాను. చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం. వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ వైద్యాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం. వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను. కానీ మళ్లీ చెప్తున్నా, బాధ్యత తీసుకుంటాం. తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. జమ్మూ కాశ్మీర్లోని బారాములాలో భూకంపం సంభవించింది. రికార్డు స్కేల్పై భూకంపం తీవ్రత 4.9 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఆరాధన మహోత్సవానికి వచ్చిన పలువురు భక్తులు మఠం కారిడార్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నిదాన నీరు సిద్ధావా కదా. ಬರ್ತಾರ ಕರೆ ఏడమంది ಎಲ್ಲ ನೋಡಿ बोंडे 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 बोंडे
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే రోజున గ్రామ సభలను నిర్వహించే విధంగా కార్యాచరణ చేయాలని ఈ విధంగా అధికారులకు దిశానిర్దేశం వివరిస్తున్నారు. ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన ఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుప్పం చెరువు కట్ట నుండి గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల నిరసన నిర్వహించారు. ఈరోజు మనకి చాలా బాధాకరమైన విషయం. రక్షాబంధన్ ఒక రోజు ఈరోజు ఒక పక్క అయితే ఒక పక్క మహిళల పైన అత్యాచారం జరిగింది మనము అందరికీ తెలిసిందే. కోల్కతాలో వైద్య విద్యార్థి డాక్టర్ మౌమిత పైన అంత పాశవికంగా అత్యాచారం చేస్తూ హత్య చేయబడింది మనందరికీ తెలిసిన విషయము. నిజంగా చాలా బాధాకరమైన విషయము. అంతెందుకు ఈరోజు రక్షాబంధన్ రోజు మన సోదరులు అందరూ బాగుండాలని మనం ఎంతో ఆనందంగా పండుగ జరుపుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేమని తెలుస్తుంది. మన తమిళనాడు బార్డర్లో ఉన్న కృష్ణగిరి తాలూకాలో ఈరోజు మధ్యాహ్నం 12 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసినట్టు ఈరోజు న్యూస్లో చూసాము. ఇది ప్రతి దేశంలో ఎక్కడో ఒక మూలాన ఇది ఖచ్చితంగా మైనర్ బాలికల పైన కానీ మహిళల పైన అత్యాచారం జరుగుతూనే ఉంది. ఇది తీవ్రంగా ఖండించాలి. మనం ఖచ్చితంగా నిర్భయ చట్టంని బాగా స్ట్రాంగ్గా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఈ డాక్టర్ పైన జరిగిన ఈ అత్యాచారాన్ని మా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంపై ఈరోజు ఆయన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ డాక్టర్లకి అదేవిధంగా మహిళలకి అండగా నిలబడమన్నారు. రక్షాబంధన్ రోజు మేమందరూ ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వమన్నారు. కాబట్టి ఈరోజు ఒక నిరసన ర్యాలీ మన మహిళలతో పాటు వైద్యులతో పాటు అదేవిధంగా మొత్తం యూత్ అందరూ కూడా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమము జరిగింది. ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క పౌరునికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందే చెప్పారు 30,000 మంది ఆడవాళ్ళు అదృశ్యమైనారని. మొన్న బయట చూసినట్లయితే ఈ నెలలోనే చాలా ఎవరైతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చి అమ్మాయిలు మిస్ అవుతున్నారంటే
కేవలం ఒకరోజు 2 రోజుల పరిధిలోనే అమ్మాయిలు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన ఒక గొప్పతనాన్ని మన పవన్ కళ్యాణ్ గారికి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అయితే పురంధేశ్వరి గారు అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆడపిల్లల సంరక్షణ కోసము నడుం బిగించారు. ఖచ్చితంగా ఆడపిల్లల సంరక్షణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంటుందని, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా మహిళలపైన జరుగుతున్న ఈ అత్యాచారాలని, ఈ హత్యల్ని తీవ్రంగా వాళ్ళు పరిణతికి తీసుకొని ఆ ప్రభుత్వం కూడా గొప్ప చట్టాలు, కఠినమైన చట్టాలను తీసుకొని వచ్చి వారందరూ కూడా దోషుల్ని కఠినమైన శిక్షలు విధించి నా మాటకు వస్తే వాళ్ళు ఉరి తీయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాను. పాపం ఆమె ఎంత బాధ అనుభవించుంటుందో ఆ సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తూ ఉంటే నిజంగా కంట్లో నీళ్ళు ఆగట్లేదు. మహిళలపైన అత్యాచారం చేయడానికి కూడా ధైర్యం ఉండాలా, ఆ ధైర్యం వెనుక ఎవరో ఉన్నారు అనేది ఒక గాసిప్స్ అనేది ఉంది. వాళ్ళు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు పట్టుకొని వాళ్ళకి న్యాయపరమైన చట్టపరమైన శిక్షణ విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఒక డాక్టర్ అనేదే కాదు, ఒక మహిళ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మన భారతదేశంలో ప్రతి ఒక్కరము కూడా యువతగా, ముఖ్యంగా ఎవ్రీ యూత్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఇన్సిడెంట్ ఖండిస్తున్నాము. ముఖ్యంగా మనం అనుకుంటున్నాం భారతదేశం పురోగతి వైపు, డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అనేసి, కానీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తే మనము దిగజారిపోతున్నాం అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యూత్ అందరూ కూడా ఒకే గళంతో ఈ యొక్క ఇన్సిడెంట్ని తప్పకుండా ఖండిస్తున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్ జరగకుండా ఉండాలనేసి మన గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకోవాలనేసి గట్టిగా అందరి యూత్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 25న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న మహానీయుల జాతరను విజయవంతం చేయాలని సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. సీనియర్ జర్నలిస్టు గుమ్మరాజు సాంబయ్య రజక మాట్లాడుతున్నారు. సోదరులారా, అందరికీ జై భీమ్. సామాజిక ఉద్యమ వందనాలతో ఈ నెల 25వ తారీఖున ప్రొఫెసర్ బహుజన యుద్ధవీరుడు ప్రభంజన్ యాదవ్ నేతృత్వంలో హైదరాబాదులో ఉండబడిన రవీంద్ర భారతిలో బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి అనేక ఏళ్ళుగా తప్పిస్తూ ఉద్యమిస్తున్నటువంటి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సారథ్యంలో జరుగుతున్నటువంటి మహనీయుల జాతర కార్యక్రమాన్ని ఈ నెల 25న హైదరాబాద్లో జరిగే కార్యక్రమాన్ని బహుజన సమాజం అంతా కూడా హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మిత్రులారా, మనందరూ కూడా ఇందాక ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు చెప్పారు, దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ బీసీలు కేవలం ఓట్లు చేసే యంత్రాలుగా మాత్రమే ఉన్నాం, కానీ అధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేకపోవడం చాలా బాధాకరం. అంబేద్కర్ గారు కూడా ఎన్నడో అనే రాజ్యాంగం రాసిన రోజుల్లో తొలినాళ్లలోనే చెప్పారు, ఈ రాజ్యాంగాన్ని నేను రాసినాను కానీ దీన్ని అమలు చేసుకునే చట్టసభల్లో నా వర్గం కనుక లేకపోతే ఈ రాజ్యాంగము మరి టిష్యూ పేపర్తో సమానమని చెప్పినటువంటి పరిస్థితుల్ని ఇప్పటివరకు కూడా బహుజన సమాజం అందిపుచ్చుకోకపోవడం చాలా విచారకరం. ఇప్పటికైనా బహుజన సమాజం ఆలోచించి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చట్టసభల్లో మేమెంతమందిమో మాకంత వాటా కావాలని చెప్పేసి ఉద్యమించడంతో పాటు మన పక్కన ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరీమణులందరినీ కలుపుకొని రాబోయేటువంటి కాలంలో బహుజన సమాజాన్ని నిర్మించడం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ వెలుగులో సాగే మహనీయుల జాతరను మనందరం హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, విజయవంతం చేద్దాం మహనీయుల జాతర, విజయవంతం చేద్దాం మహనీయుల జాతర, విజయవంతం చేద్దాం. కరీంనగర్ చెల్మడ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.